హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మదిలో నీవే ప్రియ పార్ట్ 39. ఆ రోజు 4 గంటలకి ఇంటికి వస్తాడు శేఖర్. ఫ్రెష్ అయ్యి భార్య ఇచ్చిన స్నాక్స్ తింటూ ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. 5 గంటలకల్లా ఇంట్లో అడుగు పెడుతున్న కొడుకుని చూసి ఆశ్చర్యపోతారు ఇద్దరు. ఏంటి తొందరగా వచ్చాడు అనుకుంటూ. హాయ్ డాడ్ అండ్ మామ్ అంటూ సోఫాలో కూర్చుంటాడు. ఏంట్రా ఇంత తొందరగా వచ్చేసావు? నథింగ్ డాడ్. అంతలో శేఖర్ చూపు కొడుకు డ్రెస్ మీద పడుతుంది. ఇదేంటి మార్నింగ్ ఫుల్ సూట్లో వెళ్ళావు, ఇప్పుడేమో క్యాజువల్స్లో ఉన్నావు, పైగా నువ్వు కోట్ తీసావు అనుకోవడానికి ఇది నువ్వు మార్నింగ్ వేసుకున్న డ్రెస్ కూడా కాదు కదా అంటాడు అర్థం కాక. అబ్బా, అన్నీ గమనిస్తారు డాడ్ అంటూ మనసులో గొణుక్కుంటూ నాకు కాస్త పని ఉంది డాడ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్ణవ్ తన రూమ్కి. మొదటిసారి మాట దాటేస్తున్న కొడుకుని చూసి ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటాడు శేఖర్ ఇంకా ఉమ్మ. రూమ్లోకి వచ్చిన అర్ణవ్ ప్రశాంతంగా బెడ్ మీద వాలిపోతాడు. డాడ్ డిటెక్టివ్గా బాగా పనికి వస్తారు. అబ్బా, ఎన్ని ప్రశ్నలు అడిగారో అనుకుంటాడు. ఇంతలో అతని చూపు అతను వేసుకున్న డ్రెస్ మీదకి వెళ్తుంది. తనకి ఎంతో ఇష్టమైన కలర్, కరెక్ట్గా తన ఫిట్టింగ్. అన్విని మెచ్చుకోకుండా ఉండలేకపోతాడు. తన బట్టలతో సహా తనతో పాటుగా పెట్టుకుంది అంటే తనపై అన్వి ప్రేమ ఏ లెవెల్లో ఉందో అర్థమవుతుంటే ఒక రకమైన వింత అనుభూతి అతన్ని చుట్టేస్తుంది. అలా ఆమె ఆలోచనలో చాలాసేపు ఉండిపోతాడు. తర్వాత ఫ్రెష్ అయ్యి అన్వి దగ్గర నుండి వేసుకుని వచ్చిన బట్టలు నీట్గా వార్డ్రోబ్లో పెట్టేశాడు. అర్ణవ్ వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి డిన్నర్ కంప్లీట్ చేసుకుని బాల్కనీలో ఊయల్లో కూర్చుని తన ఆలోచనల్ని స్వేచ్ఛగా వదిలేస్తుంది అన్వి. ఆ రోజు ఆమెకి చెప్పలేనంత ఆనందంగా ఉంది. తను ఊహించిన గొప్ప వరం ఇచ్చాడు దేవుడు. తన బావ తనతో ఒక పూట మొత్తం ఉండడం, అది కూడా తాను వండి పెట్టింది తినడం. ఇది చాలా జీవితానికి, ఏమీ వద్దు అనిపిస్తుంది ఆమెకి. అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది. తర్వాత రోజు వికాస్ ఉన్న హాస్పిటల్కి వస్తారు కొంతమంది మనుషులు. ఏం చేశారు నేను చెప్పిన పని అంటూ సూటిగా వాళ్ళని చూస్తూ అడుగుతాడు అతను. మీ చెప్పినట్లుగా ఆ అమ్మాయిని ఫాలో అయ్యాం సార్. ఆ అమ్మాయి ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో మొత్తం గమనించాము ఇన్ని రోజులు అంటూ చెప్తారు. అతన్ని కూడా గమనించాము. నిన్నైతే అతను పగలంతా ఆమె ఇంట్లోనే ఉన్నాడు అని వాళ్ళు చెప్పడంతో వికాస్కి కోపంతో మొహం జేవురిస్తుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. చెయ్యండి, మీ సంతోషాలు ఎక్కువ కాలం నిలవనివ్వనులే. నాది అనుకున్నది నాకు దక్కవలసిందే. అన్విని నేను దక్కించుకుంటాను, అలానే నీ మీద పగ కూడా తెచ్చుకుంటాను అర్ణవ్ అనుకుంటాడు కోపంగా. సరే, ఇక గమనించింది చాలు, ఒకరోజు చూసుకొని నేను చెప్తాను. ఆ రోజు అన్విని కిడ్నాప్ చేసి నా దగ్గరికి తీసుకురావడం, అలానే అర్ణవ్ని అదే టైంలో యాక్సిడెంట్లో లేపేయడం ఒకేసారి జరిగిపోవాలి అంటూ వాళ్ళకు కొంత డబ్బిచ్చి పంపిస్తాడు. నేను మరి కొద్ది రోజుల్లో డిశ్చార్జ్ అవుతున్నాను, అవ్వగానే ఒకే దెబ్బకు 2 పిట్టలు అని ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు వికాస్. నేను హాస్పిటల్ నుండి బయటికి వచ్చే వరకు ఎంత ఆనందంగా ఉంటారో ఉండండి, ఆ తర్వాత ఎలాగో మీ జీవితాల్లో ఆనందం ఉండదు అనుకుంటాడు కసిగా. ఉదయాన్నే నిద్రలేచిన అన్వికి ఆ ఉదయం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇన్ని రోజులుగా అలా ఎప్పుడూ అనిపించలేదు. బహుశా బావ నిన్నంతా ఇంట్లో నడయట్టం వల్లనేమో అనుకుంటూ చిన్నగా నవ్వుకొని బెడ్ దిగుతుంది. ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వచ్చిన దగ్గర నుండి డోర్ మీదనే ఆమె చూపు. వర్క్ ఇంకా మొదలు పెట్టలేదు. ఓన్లీ సిస్టమ్ ఆన్ చేసి పెడుతుంది అంతే. ఇంకా అర్ణవ్ రాకపోవడంతో ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని డోర్ వైపు దొంగ చూపులు చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి బ్లూ కలర్ ప్లేజర్లో హుందాగా వస్తున్న అర్ణవ్ని చూసి అన్వి చూపు అతని మీదనే నిలిచిపోతుంది. ఇంతలో వాస్తవంలోకి వచ్చి వెంటనే తలదించేస్తుంది. ఆ కొద్దిసేపటికి ఎక్కడ తననే చూస్తున్నాను అని అతడికి తెలిసిపోతుంది అని అన్వి గుండె జారిపోయినంత పని అవుతుంది. కంగారులో కీబోర్డ్ మీద నొక్కేస్తూ ఉంటుంది, కానీ లెటర్స్ పడడం లేదు. ఎందుకా అని ఆలోచించే లోపల అర్ణవ్ ఆమె దగ్గరికి వచ్చి ఉల్టా ఉన్న కీబోర్డ్ని సరిగ్గా పెట్టి ఇప్పుడు లెటర్ టైప్ చేస్తే సిస్టంలో వస్తాయి అని చెప్పి ఎలా వచ్చాడో అంతే హుందాగా వెళ్ళిపోతాడు. అన్వికి ఏడుపు ఒకటే తక్కువ. ఒకసారి తన వైపు చూసిన పక్కన వాళ్ళని చూసి పిచ్చి నవ్వు ఒకటి నవ్వి సిస్టంలో తలదూరుస్తుంది. మార్నింగ్ బాయ్ అన్వి ప్లేస్ క్లీన్ చేసేటప్పుడు కీబోర్డ్ లేపి క్లీన్ చేసి చూసుకోకుండా ఉల్టా పెట్టేసి వెళ్ళిపోతాడు. వచ్చిన దగ్గర నుండి అన్వి చూపు డోర్ మీదనే ఉండడంతో కీబోర్డ్ ఉల్టా ఉన్న సంగతి గమనించకుండా అర్ణవ్ రాగానే వర్క్ చేస్తున్నట్లుగా యాక్ట్ చేస్తుంది. కానీ అర్ణవ్ అదంతా గమనించేస్తాడు. కీబోర్డ్ సరిగ్గా పెట్టి వెళ్ళడంతో
దొరికిపోయిన అన్వి బిక్కమొహంతో తల పూర్తిగా వంచేసి వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అన్వి బిక్కమొహాన్ని తన క్యాబిన్‌లో కూర్చొని ఫుటేజ్‌లో చూసిన అర్నవ్ గట్టిగా నవ్వేస్తాడు. ఇడియట్ అన్నీ ఇలాంటి పనులే చేస్తుంది అనుకుంటూ తన వర్క్ స్టార్ట్ చేసుకుంటాడు. మార్నింగ్ జరిగిన దానికి తల ఎత్తకుండా వర్క్ చేసుకుంటుంది అన్వి మధ్యాహ్నం వరకు. లంచ్ టైం కావడంతో ఫ్రెండ్స్‌తో క్యాంటీన్‌కి వెళ్ళి లంచ్ చేసి వస్తుంది. ఇంతలో అర్నవ్ కాల్ చేయడంతో క్యాబిన్‌కి వెళ్తుంది. తిన్నావా? అంటూ అడుగుతాడు. తిన్నాను సార్ అంటూ చెప్తుంది. నువ్వు తినగానే సరిపోయిందా? మరి నాకు పెట్టవా? మీరింకా తినలేదా సార్? వడ్డించనా? ఆమె వైపు ఒకసారి చూసి మరలా సిస్టంలో తల తుడిచేస్తాడు అర్నవ్. ఫుడ్ ప్లేట్లో వడ్డించి తినండి సార్ అంటుంది. ల్యాప్టాప్ మూసేసి ఆమె వైపు సూటిగా చూస్తాడు. బావా అనబోయి సైలెంట్ అయ్యి, సార్ అన్నం వడ్డించేశాను, చల్లబడిపోతుంది. తినండి, వేడిగా తింటేనే బాగుంటుంది అంటుంది అన్వి. తెలుసు కదా, మరి అలా బొమ్మలా నిలబడకపోతే తినిపించవచ్చుగా అంటూ అడుగుతాడు అర్నవ్. అన్వికి చిన్నపాటి షాక్ తగులుతుంది. తను విన్నది నిజమా కాదా అన్న డౌట్తో అలానే చూస్తూ ఉంటుంది. ఆమె భావం అర్థమై, నువ్వు విన్నది కరెక్ట్. తినిపించమని చెప్పాను, కానీ ఆకలిగా ఉంది అంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేయడం మొదలు పెడతాడు. అర్నవ్ ఎప్పుడైతే ఆకలి అన్నాడో అప్పుడే అతని మీద ఉన్న అంతులేని ప్రేమ ఆమె ఆలోచనలు చెదరగొడుతుంది. వెంటనే ప్లేట్ చేతిలో తీసుకుని ఇష్టంగా అన్నం కలుపుతున్న ఆమెని ఊరకంట చూసిన అతని పెదవులపై సన్నని చిరునవ్వు. అన్నం కూర కలిపి అన్నం నోటి దగ్గర పెడుతుంది అన్వి. వెంటనే నోరు తెరుస్తాడు. ఆమె ప్రేమగా పెడుతుంటే తన తెలియకుండానే ఇష్టంగా అందుకుంటాడు అర్నవ్. ఆమె తినిపిస్తుంటే ఆమె వైపు చూడాలని ఉన్నా చూడలేక వర్క్ చేసుకుంటూ ఉంటాడు. శేఖర్ వర్క్ చేసుకుంటూ ఉండగా ఒక ప్రాజెక్టుకు సంబంధించి అర్నవ్తో మాట్లాడదామని కాల్ చేస్తాడు. తండ్రికి కాల్ చేసిన అర్నవ్ అన్వి తినిపిస్తున్న హ్యాపీ మూమెంట్ మధ్యలో డిస్టర్బ్ చేయలేక తర్వాత మాట్లాడదాంలే అని పక్కన పెట్టేస్తాడు. ఎంతసేపు రింగ్ అయినా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో వీడసలు క్యాబిన్లో ఉన్నాడా లేదా, బయటికి వెళ్ళాడా అనుకుంటాడు. ఒకసారి క్యాబిన్లో ఉన్నాడో లేదో తెలిస్తే దాన్ని బట్టి ఆలోచించవచ్చు అనుకుంటూ క్యాబిన్ దాకా వెళ్ళే అవసరం లేకుండా తన ల్యాప్టాప్లో అర్నవ్ క్యాబిన్ ఫుటేజ్ ఓపెన్ చేస్తాడు. అంతే, అక్కడ జరుగుతుంది చూసి గట్టి షాక్ తగులుతుంది అతనికి. అన్వి ముద్దలు కలిపి నోట్లో పెడుతూ ఉంటే చక్కగా తింటూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు అర్నవ్. షాక్తో లేచి నిలబడతాడు. తను చూసేది నిజమేనా లేదా నా భ్రమనా అని కళ్ళు నులుముకొని మరీ చూస్తాడు. అది భ్రమ కాదు, నిజమే అని అర్థమవడంతో చైర్లో కూర్చొని వాటర్ బాటిల్ అంతా ఖాళీ చేసేస్తాడు అదే షాక్లో. కొద్దిసేపటికి నార్మల్ అయ్యి అద్భుతమైన దృశ్యాన్ని రెప్ప వేయకుండా ఆనందంతో చూస్తూ ఉంటాడు. రెప్ప వేస్తే ఎక్కడ అది కళ అయిపోతుందేమో అని అతని భయం. అన్వితో అర్నవ్ ఇంత దగ్గరగా ఉండడం అసలు కల్లో కూడా ఊహించడానికి ధైర్యం చేయలేని విషయం. అటువంటిది నిజంగా జరుగుతుంటే అతనికి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. అన్విని జన్మలో ఇంత దగ్గరగా రాణిస్తాడు అని అస్సలు అనుకోలేదు. ఫుటేజ్ వైపు అలానే చూస్తూ ఉంటాడు. అర్నవ్ వద్దు అంటున్నా కొసరు తినిపించి అతని కడుపు నింపేసి ప్రేమగా ఒక చిన్న బాబుకు దిష్టి తీసినట్టు అన్నంకు దిష్టి తీసి హ్యాండ్ వాష్కి వెళ్ళిపోతుంది అన్వి. అదంతా చూసి ఉద్వేగంతో కళ్ళల్లో నీళ్లు చేరుతాయి శేఖర్కి. నా మాట విని అన్వి ప్రేమను యాక్సెప్ట్ చేయరా నాన్న, నీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు ఈ లోకంలో అనుకుంటాడు. తర్వాత అర్నవ్ చేతికి వాటర్ బాటిల్ అందిస్తుంది అన్వి. వాటర్ తాగి బాటిల్ పక్కన పెడతాడు. ఆమె నాప్కిన్ ఇచ్చేలోప అన్వి చున్నీతో మూతుడు చేసుకుంటాడు అర్నవ్. అది చూసిన అన్వి గుండె వేగం పెరిగిపోతే ఇక చూడలేక ఇడియట్ అని కొడుకును ముద్దుగా చిన్ననవ్వుతో తిట్టుకుంటూ ఫుటేజ్ ఆఫ్ చేస్తాడు శేఖర్. బొమ్మల్లా నిలబడిన అన్విని చూసి, ఏంటి వర్క్ చేయకుండా నా మొహం చూస్తున్నావు, పోయి పని చూడు అంటూ తిరిగి వర్క్లో మునిగిపోతాడు అర్నవ్. దొంగ మొహం అని తిట్టుకుంటుంది అన్వి. వినబడుతుంది అని అర్నవ్ అనగానే కంగారుగా బాయ్ సార్ అని అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతుంది అన్వి. చిన్నగా నవ్వుకొని వెళ్తున్న ఆమె వైపు కొన్ని క్షణాలు అలానే చూసి మరలా వర్క్ కంటిన్యూ చేస్తాడు. శేఖర్ వర్క్ చేయడం మానేసి ఆలోచనలో పడతాడు. వీళ్ళిద్దరికీ మధ్యన ఇంత చనువు ఎప్పుడు ఏర్పడింది? అన్వికి ఈ మాత్రమైనా దగ్గరికి వెళ్ళేలా వాడి బండరాతి హృదయం ఎప్పుడు కరిగింది? ఇప్పటికి జరిగింది అంతా కల్లానే ఉంది. అసలు జీవితంలో ఎప్పుడూ చూడలేనిది ఈరోజు చూశాను అనిపిస్తుంది అతనికి. ఫైనల్గా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరలా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫుటేజ్లోని ఆ వీడియోని తన మొబైల్లో కాపీ చేసుకుంటాడు. నాకు ఇప్పుడు పూర్తిగా నమ్మకం వచ్చిందిరా. మీ ఇద్దరి మధ్యన ఏర్పడిన ఈ కొద్దిపాటి దగ్గరతనం
మీ మధ్య దూరాన్ని శాశ్వతంగా దూరం చేయాలి. మీ ఇద్దరు మరింత దగ్గరయ్యి ఒక బంధంలో ఇమిడి ఒకే ప్రాణంలా కలిసిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. ఇక అక్కడ ఉండాలి అనిపించక ఆనందంతో మనసు తేలియాడుతుంటే వర్క్ క్లోజ్ చేసి ఆఫీస్ నుండి బయటికి వచ్చేస్తాడు. గంట తర్వాత కిషోర్ ఇంటికి చేరుకుంటాడు. అప్పుడే లంచ్ అవ్వడంతో మహేశ్వర్ని చేయి పట్టి మెల్లిగా నడిపిస్తూ ఉంటాడు లాన్లో అతను. చిన్నగా భర్త చేయి పట్టుకొని నడుస్తున్న మహేశ్వర్ని చూసి శేఖర్ కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. నిన్న మొన్నటి వరకు బెడ్కే పరిమితమైన ఆమె ఇప్పుడు లేచి తిరుగుతుంటే ఆ ఆనందం మాటలో వర్ణించలేనిదిగా అనిపిస్తుంది శేఖర్కి. మెల్లగా కళ్ళు తుడుచుకొని అక్కడికి వెళ్తాడు. ఆ టైంలో శేఖర్ని చూసి కిషోర్ దంపతులు ఆశ్చర్యపోతారు. నువ్వేంట్రా ఈ టైంలో ఆఫీస్కి వెళ్ళలేదా? శేఖర్ డైరెక్ట్గా మహేశ్వర్ దగ్గరకు వచ్చి ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ, నిన్ను మరలా ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా అంటాడు. ఇదంతా నా అల్లుడు దయ అంటుంది చిరునవ్వుతో మహేశ్వరి. విషయమంతా తనకు తెలుసు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంటాడు శేఖర్. నేను కూడా ఇక వాకింగ్ చేయలేను అని మహేశ్వర్ చెప్పడంతో తనను అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెట్టి కిషోర్ కూడా శేఖర్ పక్కన కూర్చుంటాడు. లోపల ఉన్న తల్లికి అమ్మ ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా, నీ అల్లుడు వచ్చాడు అంటూ కేక వేస్తాడు కిషోర్. ఇప్పుడు హెల్త్ ఎలా ఉందిరా అంటూ మహేశ్వర్ని అడుగుతాడు. నాకేమన్నయ్య, చాలా బాగున్నాను. బెడ్డుకు పరిమితమైన నాలో ధైర్యాన్ని నింపాడు నా అల్లుడు. బతకాలి అన్న ఆశని పుట్టించాడు. విదేశాల నుండి డాక్టర్ని స్పెషల్గా నా కోసమే పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు. ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.